వెల్కమ్ బ్యాక్. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. 30 రోజులు అవుతోంది మీరు రోడ్ల మీద వండుకుంటున్నారు, వంట వార్పులు వివిధ పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నారు. అయినా కూడా తాడో పేడో తేల్చుకుంటాము, వెనక్కి తగ్గవన్నట్టే ప్రభుత్వం ఉంటుంది. అసలు వంటలు పాత్రలు కడిగే వాళ్ళకి ఇంత జీతం ఇవ్వాలా, అగ్రిమెంట్ తీసుకున్నామా రాసుకున్నామా, మీరు తగ్గేంత వరకు లాక్కండి, ఇట్లానే మీకు చెప్తున్నారు. కానీ రండి పిలిచి మాట్లాడదామని అయితే వెళ్ళట్లా. ఏంటి అసలు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం ఈ రోజు చర్చలకు పిలిచిందండి. ఇప్పుడు ఇది 3వ దఫా చర్చలు జరగబోతున్నాయి మున్సిపల్ కార్మికుల సమ్మె పైన. మా సమ్మె ప్రారంభమై 16 రోజులైంది. మధ్యలో కొన్ని సంఘాలు సమ్మెలో వచ్చి కలిసాయి. 122 మున్సిపాలిటీల్లో రాష్ట్రంలో 123 గాను 122 చోట్ల సమ్మె జరుగుతూ ఉంది. మా ప్రధానమైన డిమాండ్లు, ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తాము, సమాన పని సమాన జీతం ఇస్తామని చెప్పి హామీల వర్షం కురిపించారు. సంకల్ప పాదయాత్రలో చెప్పారు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చెప్పారు. కాబట్టి 4.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి 6 నెలల్లోనే అమలు చేస్తా ఉన్నటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు, వీటిని అమలు చేయండి. ఇప్పుడేదో ఎన్నికలకు ముందు మేము ఈ సమ్మె పోరాటంలో దిగల. గత 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల కోసం పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశాం, రకరకాల కార్యక్రమాలు చేశాం, ధర్నాలు ప్రదర్శనలు చేశాం, చెలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టాం, ఆఫీసుల ముట్టడి కార్యక్రమం పెట్టాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఉదాహరణకి మొన్న ఆగస్టు 1వ తారీఖు ఈ సంవత్సరం మున్సిపల్ కార్యాలయాల ముట్టడి నిర్వహించాం. అట్లాగే ఆగస్టు 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి జరిగితే పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగింది, అరెస్టులు జరిగాయి. మా కార్మికులు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి పాత్రలో కలెక్టరేట్ లో తీసుకెళ్తే అనేక మంది కలెక్టర్లు ఎదురొచ్చి, అయ్యా మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడతామని చెప్పారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ ఒక 50-60 సార్లు అధికారులు కానీ మంత్రులు కానీ చర్చలు జరుపుకుంటారు. 2 మంత్రులు మారారు, అధికారులు మారారు. కానీ ఇచ్చిన హామీలకి ఇప్పటి వరకు పరిష్కారం దొరకల. అందువల్లనే ఈ రోజు మేము గత్యంతరం లేని పరిస్థితిలో గత 16 రోజులుగా సమ్మె పోరాటం బాట పట్టాల్సి వచ్చింది. అందువల్ల మేమేదో ఈ రోజు దిగి లేకపోతే ఎవరో రెచ్చగొడితే వచ్చిన పోరాటాలు కాదు. అంటే వారైతే అదే అంటున్నారు కదా, రాజకీయ ప్రమేయంతోనే సమ్మె చేస్తున్నారు, టీడీపీ వాళ్ళే మీ అందరు వెనకాలండి రెచ్చగొడుతున్నారని కదా సజ్జల గారు అంటున్నారు, తెగే వరకు లాక్కండి అని. అమ్మా, మేము తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 16 రోజులు సమ్మె చేసాం. 2015లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో మమ్మల్ని 279 జీవో తీసుకొచ్చి వర్కౌట్ సోర్సింగ్ పేరుతో మమ్మల్ని బయటికి గెంటేయాలని చెప్పినప్పుడు 16 రోజులు సమ్మె చేసాం. అప్పుడు 5 కార్మికులు చనిపోయారు, వందలాది మందికి జైలుకి వెళ్ళి వచ్చాం. మా అందరికి లాఠీ దెబ్బలు తగిలే. ఇప్పుడు వాళ్ళు ఏదో రెచ్చగొడితే మేము దిగింది కాదు. మాకు ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే, మేము చేసే పని శాశ్వత స్వభావం కలిగిన పని. అది పారిశుద్ధ్య కార్మికులైనా ఇంజనీరింగ్ కార్మికులైనా మా న్యాయమైనటువంటి కోరిక మా ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయండి. ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా మేము అడుగుతుంది, మేమేమో గొంతెమ్మ కోరిక అడగట్లేదు కదా. 1970 కాంట్రాక్టు వర్కర్స్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ ఏం చెప్తుంది? శాశ్వత స్వభావం కలిగిన పనిలో తాత్కాలిక కార్మికులు నియమించకూడదని చెప్పారు. చంద్రబాబు గారు తాత్కాలికంలోకి తీసుకొచ్చారు మమ్మల్ని అంతకు ముందు ఉన్న కాంట్రాక్ట్ విధానం నుంచి. ఈయనేదో వరగబెడతా అన్నారు, ఈయన వరగబెడతాడని చెప్పేసి అనుకుంటే ఈయన ఆప్కాస్ అనేటువంటి వ్యవస్థను తెచ్చి అదే థర్డ్ పార్టీ వ్యవస్థలు అట్టి పెట్టారు. మాకేమో ఒరిగింది లేదు. ఈ ఆప్కాసులో మమ్మల్ని అందరిని ఉద్యోగులని నమోదు చేశారు. మేము అడుగుతుంది ఈ ప్రభుత్వాన్ని, మీ ముఖ్యమంత్రి గారు పర్మనెంట్ చేస్తా అన్నాడు, సమాన పని సమాన జీతం ఇస్తా అన్నాడు, ఆప్కాసులో పర్మనెంట్ అని చెప్పాడు, ఉద్యోగులు అని చెప్పాడు. కాబట్టి ఉద్యోగులకి మీరే పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు ప్రకారం మమ్మల్ని ఉద్యోగులు గుర్తించండి, ఉద్యోగులుగా మమ్మల్ని నమోదు చేసి ఉద్యోగులకు కాదు. మీతో మేమేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా అని దబాయిస్తున్నారు కదా మిమ్మల్ని. ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నావా అని అడుగుతున్నారు. అగ్రిమెంట్ అండి, మీతో ఏమన్నా అగ్రిమెంట్ రాసుకున్నావా, చేస్తామని అని అడుగుతున్నారు కదా మిమ్మల్ని. అమ్మా, మేము మొన్న మంత్రులు మాతో పిలిచినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ లో మేము వాళ్ళ మేనిఫెస్టోని చూపించాం. అందులో సమాన పనికి సమాన జీతం ఇస్తానని ఉంది. అట్లాగే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన ఉపన్యాసం చూపించాం. అందులో స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు గారు నువ్వు చేయకపోతే మేము వచ్చినాక చేస్తామని చెప్పినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తేడా లేదు, చేసే పనులు ఒకటే, చదువులు ఒకటైనప్పుడు
పదాలు తేడా తప్ప అని చెప్పారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు చెప్పింది అమలు చేయమని అడుగుతున్నాం. అమలు చేయమంటే మా గొంతు నొక్కి లేకపోతే మాకేదో రాజకీయాలు అంటే కట్టే పని చేస్తున్నారు. ఏ కార్మికులు రాజకీయాల కోసం చేయట్లేదు. ఎవరో రెచ్చగొడితే ఈ పోరాటం జరగట్లేదు. కార్మికులు స్వచ్ఛందంగా ఈ రోజు పోరాటంలోకి వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, గత తెలుగుదేశంలో కానీ ఇప్పుడు కానీ మా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తే దానికి విలోచితంగా ఆడ మగ తేడా లేకుండా రేయింబావుళ్ళు కాపలా కాసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే పని చేస్తున్నారు. మీరు పోలీసులు పెట్టి బెదిరిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. మేము అడుగుతున్నాం, నిజంగా మీరు తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టారు అని అనే వాతావరణం తేకుండా దాన్ని ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ సమ్మె డిమాండ్లను పరిష్కారం చేయకుండా పక్కదారి పట్టించే దానికోసం చేస్తున్నారా? నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి వచ్చి చర్చలు జరిపి, ఇదిగో నేను దేవుళ్ళు అన్నాను, లేకపోతే మీరు చేసే పని ₹1,00,000 ఇచ్చి ఇంకొకరు చేయరని చెప్పాను, కాబట్టి మీకు మీరు మేనిఫెస్టో చూపించామండి, ఆ రోజు జగన్ గారి స్పీచ్లు చూపించామండి అంటే ఏమన్నారు వాళ్ళు? ఇప్పుడు ఒకటి జీతం పెంచడం తప్ప ఇంకేమైనా అడగండి. అంగన్వాడీలకైతే 11 డిమాండ్లో 10 నెరవేర్చామని అంటున్నారు. జీతం తప్ప ఇంకేమైనా అడగండి అంటున్నారు. అంగన్వాడీ డిమాండ్లు 11లో 10 తీర్చామన్నారు. మేము 13 డిమాండ్లు ఇచ్చాం. ఆ 13 డిమాండ్లో ఇప్పటి వరకు చర్చ జరుగుతుంది. ఒకదానికే జీవో ఇచ్చారు మన 1వ తారీఖు. అది కూడా ఏంటంటే శానిటేషన్ డ్రైవర్లు, అట్లాగే మలేరియా, దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు సంబంధించి ₹24,500 జీతం ఇవ్వడానికి జీవో ఇచ్చారు. అది ఒక్కటి మాత్రమే వచ్చింది. ఇప్పుడు మేము 3.5 సంవత్సరాలుగా అడుగుతున్నాయి, ఫైల్ మీద ఫైల్ పంపుతున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి వాటర్ సెక్షన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, వర్క్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, సూపర్వైజర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అట్లాగే టౌన్ ప్లానింగ్ లో ఉండేటువంటి చైన్ దళం, ఇటువంటి 8 కేటగిరీలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన సెమీ స్కిల్డ్ జీతాలు, స్కిల్డ్ జీతాలు ఇవ్వకుండా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. దాని మీద మేము 3.5 సంవత్సరాల నుంచి ఎంటబడతా ఉన్నాం. అయ్యా, ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందని చెప్తున్నారు, దాని క్లియరెన్స్ తీసుకురండి, దాన్ని సరిచేపించి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ జీతాలు ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి సర్టిఫికెట్ లేకపోయినా వాళ్ళతోటి స్కిల్డ్ వర్క్, సెమీ స్కిల్డ్ వర్క్ చేయించుకున్నారు. ఇన్ని సంవత్సరాలు చేయించుకున్న తర్వాత ఆ జీతాలు ఇవ్వమంటే ఆ జీతాలు ఇవ్వడానికి సర్టిఫికెట్ లేదని వెలికి పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ఏం చేస్తారు? తెగేదాకా లాగబాకండి అని వాళ్ళు అంటున్నారు, మీరు వెనక్కి తగ్గమంటున్నారు, వాళ్ళు చేయమంటున్నారు. ఏం చేస్తారు?